అయితే బెంగళూరులో ఈ రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. జిఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఈ రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కి చెందిన గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ గా దీన్ని గుర్తించారు. రేవ్ పార్టీలో తెలుగు సినీ ప్రముఖులు ఉన్నట్టు సమాచారం. పక్కా సమాచారంతో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్ చేశారు. వివిఐపీలు, సెలబ్రిటీలు ఉన్నట్టుగా చెప్తున్నారు. దీనిపై ఇప్పుడు పూర్తి సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఇప్పటికే ఈ రేవ్ పార్టీపై కేసు నమోదు చేసింది. మరోవైపు ఈ రేవ్ పార్టీలో తాను పాల్గొన్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు నటి హేమ. తాను ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నానని చెప్పారు. నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే సో బెంగళూరులో జరిగిన ఈ రేవ్ పార్టీ ప్రస్తుతం మరొకసారి సినిమా పరిశ్రమని తెర మీదకి తెచ్చింది. సినిమా అదేవిధంగా తెలుగు నటులు ఉన్నారు అనే వార్త ప్రధానంగా తెరపైకి వచ్చింది. అటు హీరో శ్రీకాంత్ కానీ నటి హేమ కానీ మేము ఈ రేవ్ పార్టీకి వెళ్ళట్లేదు అంటూ వీడియోలు కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. సో అసలు పోలీసుల అదుపులో ఉన్నది ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. ఈ పార్టీ ఎవరు నిర్వహించారు అనేది మరొక ప్రశ్న. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ సతీష్ ఫోన్ లైన్లో ఉన్నారు. సతీష్, చెప్పండి, ఈ ఇద్దరు మేము ఈ రేవ్ పార్టీకి వెళ్ళలేదు అని చెప్పారు. మాపై వచ్చిన వార్తలు అవాస్తవం అని కూడా అంటున్నారు. సో యాక్చువల్లీ ఏం జరిగింది? ఎక్కడ ఈ పార్టీ? తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి కానీ నటులు కానీ ఎవరైనా వెళ్ళారా? ఈ రోజు ఉదయం తోటే బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి తెలుగు ఇండస్ట్రీ సంబంధించి ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు బయటికి రావడం తోటి కొన్ని ఆరోపణలు వచ్చాయి. దాంతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ కలకలలో సృష్టించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ వార్తలు అనేవి విని ఒక్కసారిగా ప్రపంచంపలు రేపు అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా నటి హేమ గురించి, అలాగే నటుడు శ్రీకాంత్ గురించి కూడా వాళ్ళిద్దరూ ఈ రేవ్ పార్టీలో ఉన్నారని తెలియడంతో ఒక్కసారిగా చాలా షాక్ గురయ్యారు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి. ఒకసారి వాళ్ళని కనుక్కునే ప్రయత్నం కూడా చేశాం. ఉదయమే హేమతో మాట్లాడాం. హేమ, నేను ఫామ్ హౌస్ లో ఉన్నాను అని చెప్పేసి ఆవిడ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే శ్రీకాంత్ కూడా అసలు నాకు సంబంధమే లేదు, ఎందుకంటే నేను అసలు రేవ్ పార్టీలు అంటేనే తెలియదు, రేవ్ పార్టీలకు వెళ్ళే వాడిని కాదు, నీకు తెలియదు అని చెప్పి కూడా పొద్దున్న మాట్లాడడం జరిగింది. అయితే ఆయనకి సంబంధించి వీళ్ళకి సంబంధించి ఎక్కువ ఫోన్ కాల్స్ రావడం, తర్వాత యూట్యూబ్స్ లో తమ్ముల్స్ తోటి ఇట్లా రావడం తోటి మనస్తాపం చేసి చాలా నేను షాక్ గురయ్యాను. ఇలా రావడం ఏంటో, నేను వెళ్ళిన విషయానికి ఇట్లా చేస్తున్నారంటే అని చెప్పేసి కూడా ఆయన ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు కొద్దిసేపు క్రితం. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ దర్యాప్తు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు దీనికి ప్రధాన కారణం అనేది తేల్చే పనిలో ఉన్నారు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.